హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ సండే కదా ఫ్రెండ్స్. వచ్చేసి మధ్యాహ్నం లంచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియో వచ్చేసి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాళ సండే కదా, కాస్త రెస్ట్ తీసుకుందామని చెప్పి బ్రేక్ఫాస్ట్ వీడియో ఏం స్కిప్ చేసేసాను. ఇవైతే వచ్చేసి పల్లీలు ఫ్రెండ్స్. ఇవి నేను నిన్న వెజిటేబుల్స్ అట్లానే వచ్చేసి సరుకులు అన్నీ తీసుకొని వచ్చాను. అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఇవి పల్లీలు తీసుకున్నాను. ఇదిగోండి వచ్చేసి, ఇదిగోండి జావ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పెట్టేశాను నీళ్ళు ఇట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కలిపి పెట్టేసుకున్నాను. రాగి జావ ఇందులో పోసేసుకుంటున్నా. అయితే వచ్చేసి ఇవాళ మందార పూలు అయితే రాలేదు ఫ్రెండ్స్. ఒకటి వచ్చినా కూడా రాలిపోతున్నాయి. బయట గ్రిల్ వైపుకు ఉండేసరికి మొగ్గలు అనేవి గాలి తగిలితే చాలా అసలు రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ మందార పూలు. అందుకనే మీకు నేను అది వీడియో చూపించలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగి జావ పెట్టేశాను. ఇదిగోండి ఇప్పుడైతే వచ్చేసి చామదుంపలు ఫ్రై చేద్దామని ఒకసారి వాష్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి ఇదిగోండి ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ దుంపలు ఉడికేలోపు రసం పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండు కూడా వేసేసుకుంటున్నా. పసుపు వేసుకున్నాను. చింతపండు రసం కూడా వేసేసుకున్నాం. అట్లానే వచ్చేసి పంచదార, బెల్లము, ఉప్పు కూడా వేసేసుకుంటే మనకి ఈ రసం అయిపోయేలోపు చామదుంపలు ఉడికిపోతాయి కాబట్టి ఇదిగోండి షుగర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి నేను ఇంట్లోనే తయారు చేసిన రసం పౌడర్ కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రసం అయిపోవచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం కర్రీ చేసుకుందాము. ఇదిగోండి ఫ్రెండ్స్, చామదుంపలు ఉడికిపోయినాయి కదా, ఇందులో పోసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బూస్ట్ అంతా అయిపోయింది. డబ్బాలో పోసేసుకుంటున్నా. ఈ బూస్ట్ మొత్తం మాకు ఇంకా నెల మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఈ బూస్ట్ మా బాబుకి. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్ పెట్టేస్తున్నాను. ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వచ్చేసి ఇట్లా తోలు తీసి పెట్టేసుకున్నాను చామదుంపలు మొత్తము. ఇప్పుడైతే వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి నేను ఆయిల్ అయితే పెట్టేసాను. ఇది హీట్ ఎక్కేలోపు అవి మనం చామదుంపల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వచ్చేసి కట్ చేసేసుకున్నాను పీసెస్గా. ఆయిల్ కూడా కట్ చేసుకున్నాను. వంటింట్లోకి ఇంకొక కొత్త వస్తువు వచ్చింది ఫ్రెండ్స్. వచ్చేసి చిన్న మిక్సీ గిన్నె తీసుకున్నాను. ఇదైతే వచ్చేసి వర్ధమాన స్టీల్ ఫ్యాక్టరీలోనే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇదిగోండి మూట అది అయితే తీసుకున్నాను. కానీ అక్కడైతే బాగానే తిరిగింది మీ ఫ్రెండ్స్. అయితే వచ్చేసి మిక్సీ గిన్నె, కాకపోతే ఇక్కడికి వచ్చి పెట్టేస్తే మిక్సీలో అసలు తిరగలేదు. ఏంటా అని చెప్పి చూపిస్తే ఇది మారిస్తే కానీ అప్పుడు మనకి ఇది కాలేదు, చట్నీకి వాడుకోవడానికి. అప్పుడు కానీ మిక్సీ గిన్నె నాకు యూజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. లేకపోతే ఇన్ని రోజుల నుంచి అసలు అట్లా కొత్త వస్తువు అయిండు కూడా వాడుకోవడానికి లేకుండా అయిపోయింది మిక్సీ గిన్నె. ఇది వచ్చేసి 300 పడింది ఫ్రెండ్స్. వచ్చేసి చిన్న మిక్సీ గిన్నె. అసలు ఆ స్టీలువి అసలు మంచి కంపెనీవి రానే రావట్లేదు.
అట్లానే నిన్న వెళ్ళి వచ్చేసి గదిలోకి వెళ్ళి సామాన్లు అవి ఇవి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. వచ్చేసి నేను ఎండుమిర్చి, ఆనియన్స్ అయితే 50కి 4 కిలోస్ ఇస్తున్నారు. ఎండుమిర్చి అయితే కేజీ వచ్చేసి 150, మీడియం సైజు అయితే కారం అయితే 170 అట్లా చెప్తున్నారు ఫ్రెండ్స్. వచ్చేసి ఎండుమిర్చి అను ఆనియన్స్ 50కి 2 కేజీ ఇచ్చింది, తీసుకొని వచ్చేసాను. మాకు ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. కొంచెం గంజి అని ఉంటుంది, అందులో అల్లం ఉల్లిపాయలు అన్నీ అసలు దొరకని దాంట్లో గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి, డ్రై ఫ్రూట్స్తో సహా. ఇవ్వండి ఫ్రెండ్స్, వేగుతున్నాయి. మనకి చూస్తే ముక్కలేమో ఎక్కువ కనిపిస్తాయి, ఫ్రై కాబట్టి ఫ్రెండ్స్ వచ్చేసి కర్రీ అనేది కొంచెమే వస్తుంది. మనం కిలో చేసామంటే అర కిలోనో 3/4 కిలోనో వస్తుంది కర్రీ. మనకి ముక్కలు మాత్రం ఎట్లా కనిపిస్తాయి అంటే అసలు ఫ్రై చూడండి, ఇందాక ఎన్ని ఉన్నాయో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ముక్కలు చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది కదా. కొంచెం అడుగున వాటర్ ఉంటాయని ఇట్లా నేను స్టవ్ మీద పెట్టి ఇది చేసుకుంటూ ఉంటాను. అది ఫ్యాన్ ఫ్రెండ్స్ సౌండ్ వచ్చేసి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఫ్యాన్ సౌండ్ వేస్తే ఇదంతా లేకపోతే టైల్స్కి వాటన్నిటికి అంటుకుంటుంది కదా అని చెప్పి మొత్తము ఫ్యాన్ వేసాను ఫ్రెండ్స్. లేకపోతే ఆయిల్ చిందుతుంది కదా మనం ఫ్రై చేసేటప్పుడు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వేగిపోయినాయి, తీసేసుకున్నాను. చూసారా, ముక్కలేమో ఎక్కువ కనిపించినాయి, ఫ్రై చేసేసరికి కొంచెమే వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి కర్రీ చేసేసుకున్నాను, అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. వేడి వేడి అన్నము, ఇదిగోండి కర్రీ, అట్లానే రసము పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇందులోనే మన పక్కన రసం వేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి చామదుంపల ఫ్రై, టొమాటో రసం రెడీ అయిపోయింది. ఇవాంటిది లంచ్ వచ్చేసి ఇది. ఇవ్వండి ఫ్రెండ్స్, వచ్చేసి ఇవి ఎండుమిరపకాయలు వచ్చేసి కిలో 150 రూపాయలు. ఇంకొక రకం ఉన్నాయి, అవైతే వచ్చేసి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి అన్నారు, 170 రూపాయలు అవి. ఇవ్వండి మిరపకాయలు. ఇదైతే వచ్చేసి చామంతి చెట్టు ఫ్రెండ్స్. వచ్చేసి మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే, ఇంకా పూలు అనేవి రాలేదు. ఇదిగోండి చామంతి చెట్టుకు మొగ్గలు వేస్తున్నది ఇప్పుడే. మందార చెట్టుకు కూడా కొంచెం మొగ్గలు అనేవి ఉన్నాయి బాగానే. పొద్దున ఒక పువ్వు రాలి కింద పడిపోయింది ఫ్రెండ్స్. అసలు పువ్వు బయట వైపుకి వస్తున్నాయి మొగ్గలు అనేటివి. ఇదిగోండి, బయట వైపుకి వస్తున్నాయి మొగ్గలు అనేటివి, ఇట్లా వస్తున్నాయి, విచ్చట్లేదు, కింద పడిపోతున్నాయి.